ఆర్డీటీకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను ఆపివేయడం అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా మరి మిగిలినటువంటి ప్రాంత పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతా ఉంది. అన్ని రంగాల్లో కూడా 4.5 లక్షల కుటుంబాలకు 50 సంవత్సరాలుగా ఆదుకుంటున్నటువంటి సంస్థ ఏ తప్పు లేకపోయినా ఈ సంస్థకు వస్తున్నటువంటి నిధులను ఆపడం ద్వారా నష్టం ఆర్డీటీ కాదు, నష్టం పేద ప్రజలకు. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మాలాంటి వాళ్లకు మరీ ప్రత్యేకంగా ఉంది. అందుకోసమే రంగయ్య గారు రాజకీయాలకు అతీతంగా ఇది సాధనే ఏకైక లక్ష్యమని ఈరోజు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఈరోజు బాల వెంకటాపురంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అతని పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. అది సంకేతం ఏమంటే ఇది రాజకీయమైనటువంటి కాదు, ఇది ప్రజలకు అవసరమైనటువంటి సాధించుకోవాలి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి ఆలస్యం చేయండి. మీరు ఇంకొంత ఆలస్యం చేస్తే ఇంకో 2-3 మాసాల్లో ఆసుపత్రుల నిర్వహణే ఆగిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. వెంటనే మీరేవైతే నిలుపుదల చేస్తారో దాన్ని లిఫ్ట్ చేయండి. యథావిధిగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు రానివ్వండి. ఆ పేద ప్రజలకు కలుగుతున్నటువంటి లబ్ధిని దయచేసి ఆపవద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు అందులో భాగస్వాములు కూడా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా చొరవ తీసుకోండి. ఇప్పటికే నేను కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మన జిల్లా మంత్రుల వరకు వాళ్ళకు ఉత్తరాలు రావడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు రంగయ్య గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఇది ఒక ప్రేరణ, అందరిలో కూడా ఒక అవగాహన కలుగుతుంది అని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రంగయ్య గారు గతంలో రూరల్ డెవలప్మెంట్ దీనిలో పీడీగా మన జిల్లాలో పనిచేసినప్పుడు అతని పనితనాన్ని చూశారు. పూర్తి విశ్వాసం, నమ్మకంతో అతని చేస్తున్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. దీనికి పూర్తి మద్దతు నేను కూడా ఉంటాను. దీన్ని అందరూ ఒకరికొకరు సహకరించుకుందాం. ఇది సాధించుకునేటువంటి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాం. ఇది సాధ్యమవుతుంది కూడా, సాకారం అవుతుంది కూడా. ధన్యవాదాలు.